టైం 4:40 అవుతుంది. ఇందాక వెయిట్ చేస్తున్నాను ఫాస్టర్ క్యారియర్ చేద్దాం అని చెప్పి. బట్ వర్షం అయితే చూడండి, చాలా పెద్ద వర్షం పడుతుంది. అసలు ఆ ఛాన్సే లేదు. వెల్కమ్ టు ద న్యూ వీడియో ఎవ్రీవన్. సో హోప్ అందరూ నా లాస్ట్ వీడియో చూసారనుకుంటున్నాను, కదరి క్లాసిక్ది. సో కదరి క్లాసిక్ ఈ మంత్ 12th అయింది, జస్ట్ మొన్న అయింది. ఈరోజు డేట్ 20th. సో ఒక 8 days అవుతుంది ఇప్పటికీ. సో ఎగ్జాక్ట్గా ఈరోజు మళ్ళా ఒక కాంపిటీషన్ మనం చేయబోతున్నాం. ఇంకా ఫ్యూ అవర్స్ మాత్రమే ఉంది. సో నేను కదరి క్లాసిక్ వ్లాగ్లోనే చెప్పాను, ఇంకొక ఫ్యూ డేస్లోనే మళ్ళీ మనం కంప్లీట్ చేయబోతున్నాం, ఇంకొక కాంపిటీషన్ ఉంటుందని చెప్పి. సో ఈ కాంపిటీషన్ అయితే శ్రీకాకుళంలోని. సో ట్రావెలింగ్లో దాంట్లో మనకి అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్ మేమందరూ కలిపి ఒక వెహికల్ బుక్ చేసుకున్నాం. సో మేమందరూ కలిపి వెళ్ళిపోతాం. సో ఒక 7 members అలాగా అయ్యామన్నమాట. సో 7 members కలిపి దాని మీద వెళ్ళిపోతాం. సో ప్రాబ్లం లేదు, దగ్గరే కాబట్టి మార్నింగ్ వెళ్తాం, కాంపిటీషన్ అయిపోయిన తర్వాత రిటర్న్ అవుతాం. ఒక 2 hours తెలిసి డ్రైవ్ ఉంటుంది అనుకుంటాను అంతే. అండ్ ఇది కూడా స్టేట్ లెవెల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషనే. సో ఇప్పటివరకు నేను చేశాను కదా, సో చేశాను 2 కూడా స్టేట్ లెవెల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్టే, ఇది కూడా స్టేట్ లెవెల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషనే. అండ్ ప్యాకింగ్ అయితే దీనికి ఏం పెద్ద ఉండదు, ఎందుకంటే మనం అక్కడ స్టే చేయాలి కాబట్టి. ముందు కాంపిటీషన్కి 1 day స్టే చేశాను. మన కదరికి ఒక 2-3 days మనం స్టే చేయాల్సి వచ్చింది, ట్రైన్ ఇదంతా కలిపి చూసుకుంటే. సో అన్ని ఎక్స్ట్రా క్లోత్ కానీ ఇవన్నీ పట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. సో దీనికి ఏమీ లేవు, జస్ట్ నా కార్బ్ లోడింగ్ కావాల్సిన స్టఫ్, ఇది ట్యానింగ్కి. సో బేసిక్ థింగ్స్ మనకి ఏంటంటే కావాలో అవి పట్టుకుంటాను అంతే. సో 2 bags అయితే క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు, జస్ట్ ఒక బ్యాగ్ అయితే ఒక బ్యాగ్తో ఫినిష్ చేసేయచ్చు. అండ్ మీల్స్ అవి అక్కడికి వెళ్ళిన తర్వాత సర్చ్ చేయవలసిన అవసరం అయితే ఉండదు, ఎందుకంటే మ్యాక్సిమమ్ మీల్స్ అని నేను ఇంట్లోనే కుక్ చేసి పట్టుకెళ్ళిపోతాను, ఎందుకంటే ఈరోజు ఈవినింగే కదా కాంపిటీషన్. సో ఎక్కడ అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, దగ్గరే కాబట్టి చాలా పీస్ఫుల్గా అలా చేసేయచ్చు అనమాట. ఇది ద ఫాస్టెస్ట్ కార్డియో టైం. అసలు వద్దనుకున్నాను, వర్షం పడుతుంది కదా ఆపేద్దాం అనుకున్నాను. వెయిట్ చేసిన వర్షం తగ్గింది. సో అలా ఒక 20 minutes వాక్ వచ్చాను. సో అంత స్ట్రెస్ చేయాల్సిన అవసరం లేదు ఈరోజు కార్డియో. బట్ ఏంటంటే నిన్న కొద్దిగా కార్బ్ లోడింగ్ స్టార్ట్ చేసాము. సో అదేంటంటే కొద్దిగా సెటిల్ అవుతుంది. సో బెస్ట్ అనమాట అలా 20 minutes వాక్ వెళ్తే. సో అందుకని చెప్పి వచ్చాను. రెడీ అయిపోయాను, చెప్పాను కదా ఒక బ్యాగ్ అని చెప్పి. సో ఒక బ్యాగ్ క్యారీ చేస్తున్నాను. జర్నీలో క్లైమేట్ వల్ల ఎలాంటి ఇష్యూ రాలేదు, ఎందుకంటే క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది, అస్సలు ఎండ లేదు. అండ్ శ్రీకాకుళంలో అయితే చాలా పెద్ద వర్షం పడుతుందంట, అక్కడ ఆల్రెడీ ఉన్నవాళ్ళు చెప్పారు. లక్కీగా కాంపిటీషన్ అయితే ఇండోర్ ఆడిటోరియంలోనే కండక్ట్ చేస్తున్నారు. సో మేమైతే ఆడిటోరియం దగ్గరికి రీచ్ అయ్యాము. సో వర్షం అయితే తగ్గింది ఇప్పుడు కొద్దిగా. ఈ ఆడిటోరియంలోనే కాంపిటీషన్ జరగబోతుంది. మేమైతే చాలా ఎర్లీగా రీచ్ అయిపోయాము, ఇంకా వేయింగ్స్ ఏవి స్టార్ట్ చేయలేదు. కొంచెం అక్కడ రెస్ట్ తీసుకున్నాము, రెస్ట్ తీసుకున్న తర్వాత వేయింగ్ స్టార్ట్ చేశారు. సో వేయింగ్స్ దగ్గరికి వెళ్ళాము. సో నేనైతే ఎప్పుడులాగే సేమ్ 75-80 కేటగిరీలోనే కంప్లీట్ చేస్తున్నాను. ఈ కాంపిటీషన్లో నాతో పాటు నా స్టూడెంట్స్ 2 కంప్లీట్ చేస్తున్నారు. జయంత్ మెన్స్ ఫిజిక్లో కంప్లీట్ చేస్తున్నాడు, అండ్ ఆశిష్ జూనియర్ బాడీ బిల్డింగ్లో చేస్తున్నాడు. దాంతోపాటు 70-75 kgs కేటగిరీలో కూడా కంప్లీట్ చేస్తున్నాడు. ఈ 3 మెయిన్ ట్రోఫీస్, ఒకటి ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్కి, అండ్ సెకండ్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్కి, అండ్ ఒకటి బెస్ట్ పోసర్కి. ఇదే కాంపిటీషన్ జరుగుతున్న ఆడిటోరియం లోపల వ్యూ ఇది. నాకు అసలు వీడియోస్ తీయడానికి అవ్వలేదు ఈ వ్లాగ్కి, ఎందుకంటే స్టార్ట్ అవుతుంది నుంచి బయటన వర్షం, అండ్ లోపల చాలా చాలా వేడి, అండ్ నాకు మీల్స్ తినడానికి కూడా అసలు అవ్వలేదు, ఎందుకంటే చాలా డిస్టర్బింగ్గా ఉంది, అన్ఈజీగా. యాక్చువల్గా ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే. సో ఆ బర్త్డే సందర్భంగా కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నారు. సో కాంపిటీషన్ రీజన్ అయితే అది. తర్వాత ట్రంక్ నెంబర్స్ ఇచ్చారు, వెళ్ళి ట్రంక్ నెంబర్ తీసుకున్నాను. నా ట్రంక్ నెంబర్ 60. తర్వాత కొంచెం జడ్జెస్ ఇంట్రడక్షన్ అయింది. మా గ్రూప్లో ఫస్ట్ పార్టిసిపేట్ చేయబోయేది ఆశీష్. సో ఆశీష్ది ఫస్ట్ జూనియర్ కేటగిరీ ఉంది. సో వార్మప్ చేసి ట్యాన్ అది అప్లై చేసి రెడీ చేసాం. ఆశీష్ ఫిజిక్ అయితే చాలా ఇంప్రూవ్ అయింది. తన ఫస్ట్ సెకండ్ కాంపిటీషన్తో కంపేర్ చేసుకుంటే ఇది తన 3rd కాంపిటీషన్. చాలా చాలా బెటర్ అయ్యాడు. అంత బాగానే ఉంది, బట్ పోజింగ్లోనే కొద్ది ప్రాబ్లం అయింది. పోజ్ చేస్తున్నప్పుడు కొద్దిగా నర్వస్ ఫీల్ అయ్యాడు. సో ఫైనల్గా అయితే జూనియర్ కేటగిరీలో ఆశీష్కి బ్రాంజ్ మెడల్ వచ్చింది, 3rd place. ఈ పోజింగ్ తన నెక్స్ట్ కేటగిరీలో అది చెప్పా కదా 70-75లో కూడా కంప్లీట్ చేస్తాడని చెప్పి, ఆ కేటగిరీలో పోజింగ్ వీడియో ఇది. ఈ కేటగిరీలో కాంపిటీషన్ టఫ్ ఉంది, అండ్ తనకి 4th place వచ్చింది. తను ఇంకా ఇంప్రూవ్ అవుతాడు, బట్ కొద్దిగా టైం పడుతుంది ఇంప్రూవ్ అవ్వడానికి. తర్వాత నా కేటగిరీ
సో వార్మప్ అది చేసుకొని ట్యాన్ రాసుకొని రెడీగా ఉన్నాను. సో ఫైనల్గా మా కేటగిరీని అయితే పిలిచారు, స్టేజ్ మీదకి వెళ్ళాం. అండ్ నా కేటగిరీ అయితే చాలా బాగా అయింది, ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ లేవు, ఏమీ లేవు. ఫైనల్గా కాంపిటీషన్లో నా కేటగిరీలో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. నేనైతే ఇప్పుడు ఛాంపియన్ రౌండ్కి రెడీ అవ్వాలి, బట్ అందుకన్నా ముందు మెన్స్ ఫిజిక్ ఒకటి ఉంది. మెన్స్ ఫిజిక్లో మన టీం తరపు నుంచి జయంత్ కంపీట్ చేస్తున్నాడు. అన్ఫార్చునేట్లీ జయంత్వి ఒక వీడియో తప్పించి ఇంకే వీడియో లేదు. జయంత్ అయితే మెన్స్ ఫిజిక్ తన కేటగిరీలోని సిల్వర్ మెడల్ వచ్చింది. సో జయంత్ అయితే ఇంప్రూవ్మెంట్స్, బ్లోవర్ బ్యాక్ చాలా చాలా ఇంప్రూవ్ చేయాలి అండ్ మజిల్ మాస్ చాలా గెయిన్ చేయాలి. దీని తర్వాత ఛాంపియన్ రౌండ్ అయింది. చాలా కంపారిజన్ పోజెస్ చేశారు, చాలా సేపు మనం స్టేజ్ మీదే పోజింగ్ చేసాము అండ్ పోజ్ డౌన్ కూడా ఇచ్చారు. సో అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ విన్నర్స్ని అనౌన్స్ చేశారు. సో నేనైతే సెకండ్ ఛాంపియన్గా నించున్నాను. ఇది మా గ్రూప్, చెప్పా కదా వైజాగ్ నుంచి ఒక 7 మెంబర్స్ అలా కలిసి వెళ్ళాము అని చెప్పి. సో ఇందులో కంప్లీట్ చేసిన అందరికీ మెడల్స్ ఉన్నాయి. సో ఫైనల్గా అయితే ఇంటికి స్టార్ట్ అయ్యాము. టైం చూస్తున్నారు కదా స్క్రీన్ మీద ఎంత అయిందో. ఇది నా ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పోస్ట్ చేశాను నేను వెళ్తున్న టైంలో. సో ఇంటికి రీచ్ అయ్యేసరికి 2:33 అయ్యింది. అసలు చెప్పా కదా ఎక్కడ నాకు వీడియోస్ రికార్డ్ చేయడానికి అవ్వలేదు, బట్ నా దగ్గర ఉన్న క్లిప్స్తోనే వాయిస్ ఓవర్ వచ్చి మేనేజ్ చేసి వీడియోని ఫినిష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.